రాయకల్పట్నం మున్సిపాలిటీ నూతన పాలకవర్గం ఏర్పాటైన అనంతరం మొదటిసారిగా సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. రాయకల్ మండలం మున్సిపాలిటీ పరిధిలో గల పలు సమస్యలపై చర్చించారు. మీటింగ్ అనంతరం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెండో వార్డు కదా పరిపాలన విభాగంలో ఏప్రిల్ 2021 వచ్చి కావున ఏప్రిల్ 2026 మాసం యొక్క కార్యాలయ స్టేట్మెంట్ కార్యాలయ ఉత్తర ప్రతిష్ఠల కొరకు పోస్టల్ పిటిషన్ గురించి ఉత్తర ప్రతిష్ఠల పోస్టల్ ఖర్చులను చేయడం గాను శ్రీయుత సిఎంఏ హైదరాబాద్ గారి నుండి అనుమతి 11వ వార్డులో పాత భగీరథ పైప్లైన్ ఉంది. అది అనుకున్నట్టు కనెక్షన్స్ అవన్నీ లేవు. అవి చేయాలంటే భగీరథ ఇప్పుడు లేదు. కాంట్రాక్టర్ వైపు ఆ ప్రభుత్వం మారింది, అందరికీ ఇప్పుడు అమృత్ నడుస్తుంది మన స్కీమ్. ఈ అమృత్లో అక్కడ ఏవైతే పైప్ లైన్లు ఉన్నాయో వాటిని రిప్లేస్ చేసుకోవడం కానీ అవసరం పడితే, లేదా వాటిని జాయింట్ చేయడం కానీ, ఇంటర్ కనెక్షన్ చేయడం కానీ, కొత్త దాని నుంచి కనెక్షన్ తీసుకోవచ్చా? మరి 11వ వార్డులో అట్లాంటి ఎన్ని సమస్యలు ఉన్నాయి, దానికి ఎన్ని మీటర్ల పైప్ లైన్ పడుతుంది, ఎన్ని జాయింట్స్ పడతాయి, ఎన్ని నల్లాలు పెట్టాలనేది లెక్కేసిందా? ఏం చెప్పినా ఎన్ని నల్లాలు పెట్టాలి, మీరు ఏజెన్సీకి అరే ఫస్ట్ కట్టుకున్నాం, దీనికి ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి, ఎన్ని నల్లాలు ఉన్నాయి, కింద స్టాల్ కట్టుకుంటుంది కావాలా, బట్టలు ఇంకా నీళ్ళు ఆగుతుంది కావాలా, బాత్రూమ్లకు కావాలా, లేదా నీకు ఎంత అడుగుతాడు, నేనేం అడుగుతున్నాను? దానికి ఎన్ని మీటర్ల పైప్ లైన్ పడుతుంది, ఎన్ని మక్క పైడలు పడతాయి, కింద పైపు పడుతుంది, దానికి లెక్క కింద పైపు పడుతుంది, బట్టలకి ఎన్ని నల్లాలు పడతాయి చూసుకుంటామా లేదా? చూసుకుని కాంట్రాక్టర్ చెప్తేనే, వాళ్ళు చెప్తేనే మనం కొనుక్కు రాసుకుంటాం. కాంట్రాక్టర్ కాదు, లేదా ఇక్కడ మీరు ఇంజనీర్, ఇక్కడ కాంట్రాక్టర్ బిల్ సబ్మిట్ చేస్తాడు కదా. అట్లా చేయాలంటే వాళ్ళకి తీయాలి కదా మీరు. మా కాకి లెక్కలు చెప్తే పని కాదు, కోట్లు ఖర్చు పెట్టి కూడా ఇవాళ మనకు నీళ్ళు వస్తలేవని చెప్పి మాట్లాడుతున్నాం. మొత్తం 50,000 కోట్లు నీళ్ళలో పోయినా దాని ద్వారానే గ్రిడ్, డబ్బా గ్రిడ్లు, డబ్బాకి మనకి దాకా పైప్ లైన్, ఆడికెళ్ళి 200 లక్షల లీటర్ల ట్యాంకులు దానికి ఎక్కుతున్నాయి, మొత్తం పోయినాయి అంటే. కానీ ఇంకా ఏదైతే జరిగిందో అధ్వానంగా జరిగే ఈ సమస్య ఏర్పడ్డది. ఇప్పుడు అదే 9th వార్డులో మనం చూస్తున్నాం, మొత్తం తవ్విలు పెట్టిన కూర్చున్నాం. తవ్విన కాడ ఎన్ని పైప్ లైన్ వార్డు పోయి చేయకపోతే ఎట్లా? మీరు ఎట్లా చేయలేదు, వాళ్ళు ఏజెన్సీ వాళ్ళని చేసి ఇవ్వాలి కదా. లేకపోతే నేను బిల్లు కాడ చేస్తే వాళ్ళు ఏం చేసుకొస్తారు, సొంతకం పెట్టి నీకింత నాకింత అన్నట్టయితే ప్రజల్లో పలసగలుగుతారు. 11th వార్డ్ 10th వార్డ్ ఈ రెండు చేసి 9th లో వాటర్ ప్రాబ్లం ఎక్కువ లేదు, అది గుడిగది కాదు అమ్మా. ఊరంతా కాంక్రీట్ సిచ్యువేషన్. నెక్స్ట్ 9th వార్డ్ 11, 10, 9 అలా వరకు 3 చేసి ఎప్పటి వరకు ఇవ్వగలుగుతారు రిపోర్ట్? ఎస్టిమేట్ వేయించండి, ఫస్ట్ 3 వార్డులు వేయించండి. అవకాశం చేసుకున్నాం. ఈ పైప్ లైన్ వేసినప్పుడు ఖచ్చితంగా కొన్ని సమస్యలు వస్తాయి, రోడ్లు దెబ్బతింటాయి. ఆ తర్వాత రోడ్లు కూడా వేసుకున్నాం. నగరాభివృద్ధి కింద ఏదైతే 15 కోట్లు మంజూరైనాయో ప్రతి టెండర్ ప్రక్రియ స్టార్ట్ అయింది, కానీ కొందరు పాల్గొనదు. కానీ ఆ విషయంలో నేను కూడా దృష్టి పెట్టాల్సి చివరిగా లైట్ల విషయం వచ్చింది. లైట్లకు వచ్చేసరికి కూడా
ఇప్పుడు 15 కోట్ల రూపాయలు బయటకు పెట్టాం. పార్క్ విషయంలో కూడా కాంట్రాక్ట్ వచ్చి పోయాడు. అధికారులు కూడా ఇంజనీర్ గారు మీరు ఎప్పుడైనా కాంట్రాక్టర్లను బెదిరించినంత పని అయితే వాడు ఉంటాడు. కొంత సమన్వయపరచుకొని పని చేసుకోవాలి. వచ్చిన కాంట్రాక్ట్ తోటి ఎట్లన్నా పార్కు మనకు అదనంగా 50 లక్షలు మళ్ళీ టెండర్ అయిందన్నారు. అది ఏం చేసిందో కూడా ఇప్పుడు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మా ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. నేను కూడా ఖచ్చితంగా ఇక్కడ ఒక రోజు ఉంటా. మెయిన్ నీళ్ళ విషయంలోనే వాడగొడ కూడా తిరుగుదామని చెప్పి కూడా తెలియజేస్తూ ఒకసారి ఈ వర్క్స్ పరిస్థితి ఏముందో చెప్పాల్సిందిగా ఏ గారిని